హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ వచ్చేసి కొడుకు కోడలికి తల్లి భారం అనుకుని ఉరి వేసుకొని చనిపోయింది. అసలు ఉరి వేసుకొని చనిపోవడానికి గల కారణాలు ఏమిటో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. పూజ పూజ అమ్మ పూజ, కడుపు నొప్పిగా ఉంది, కొద్దిగా నన్ను పట్టుకొని బాత్రూమ్కి తీసుకెళ్ళు అని కొంచెం గట్టిగా అన్నాను. పూజ విసురుకుంటూ వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా అని గునుక్కుంటుంది. లేవండి, పట్టుకున్నాను. ఆ కాలు ఇటు వేయండి, కర్ర ఇదిగో, గట్టిగా పట్టుకోండి, ఏం కర్మరా నాకు అని ఈసరించుకుంటుంది. నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. 70 ఏళ్ళు వచ్చిన నాకు 45 ఏళ్ళకే వచ్చి నా ఒంట్లో ఉండిపోయిన నా స్నేహితుడు కీళ్ళవాతం అనే జబ్బు. ఈ వృద్ధాప్యానికి తోడై మంచాన పడ్డాను. డాక్టర్స్ ఆ జబ్బు పేరు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నారు. అడుగు పడదు, పడిన కీళ్ళన్నీ పటపటమనే శబ్దాలు, భరించలేని నొప్పులు, ప్రాణం పోతున్న బాధ. అప్పటి నుంచి అపురూపంగా కట్టించిన నా ఇంట్లో నేనే బరువై ఒక మూల గదిలో ఇలా ఉంటున్నాను. నాకు ఒక్కడే కొడుకు. వాడి పేరు అశోక్, గవర్నమెంట్ టీచర్. పూజ నా కోడలు. నేను కూడా గవర్నమెంట్ టీచర్గా పనిచేసి 60 ఏళ్లకు పదవి విరమణ చేశాను. మా వారు గుండెపోటుతో 10 ఏళ్ల క్రితమే కాలం చేశారు. ఆయన గుర్తొచ్చినప్పుడల్లా అసూయ, కన్నీళ్ళు అప్రయత్నంగానే వచ్చేస్తాయి. అసూయ ఎందుకంటే సుఖమైన చావు ఆయనది. మంచాన పడకుండా చనిపోయారు. ఆ రోజు ఇంకా నా కళ్ళలో ఉంది. ఆ రోజు ఆదివారం. ఆయన నేను బంధువుల అబ్బాయి పెళ్ళికి వెళ్ళి వచ్చాము. అక్కడే భోజనం చేసేసాము. వచ్చాక అలసిపోయి పడుకున్నాం. సరిగ్గా రాత్రి 10 అయ్యుండొచ్చు. అబ్బాయి కోడలు వేరే ఊరిలో ఉండేవారు. వాడి ఉద్యోగం అక్కడే. మధ్యరాత్రి ఆయన లేచి నీళ్లు తాగి పడుకున్నారు. లేచినప్పుడు ఆయన అలికిడికి లేచాను. నేను తెచ్చేదాన్ని కదా అడిగితే అన్నాను. పర్లేదు, నువ్వు కూడా అలసిపోయి పడుకున్నావు కదా, ఎందుకు లేపడం అని అన్నారు. అదే ఆయన చివరి మాట. ఉదయాన్నే లేచాక చూస్తే ఆయన పడుకునే ఉన్నారు. లేపాను, లేవలేదు. శ్వాస చూశాను, ఆడట్లేదు. నాకు అర్థమైంది. కళ్ళలోంచి ధారాపాతంగా కన్నీరు. వాడికి ఫోన్ చేశాను. వచ్చి మిగతా కార్యక్రమాలు చేయించాడు. తర్వాత ఎక్కడకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అందరం కలిసి ఉంటున్నాం. కానీ నా వయసు పైబడి సమస్యలు మొదలయ్యాక నేను అన్నిటికీ పక్కవారిపై ఆధారపడాల్సి వచ్చేది. పోయిన సంవత్సరం వరకు బాగానే నా పనులు నేను చేసుకునేదాన్ని. కానీ గత ఆగస్టు నెల నుంచి నేను మంచానికి పరిమితమయ్యాను. ఒకప్పుడు వేగంగా నడిచే నా కాళ్ళు ఇప్పుడు నా ఆధీనంలో లేవు. ప్రతి కీలు దగ్గర వాపులు, కాలు చేతి వేళ్ళు వంకరపోయాయి. ఏవో గట్టి బుడిపెల్లాంటివి వచ్చాయి. అవన్నీ వ్యాధి లక్షణాలు అన్నారు. మందులు అంటే పడని నాకు ఒక పెద్ద మందుల డబ్బా చేతిలో పడింది. నా కీళ్ళ నొప్పుల కన్నా ఆ మందులు వేసుకోవడం నరకంగా ఉండేది. కానీ వేసుకుంటేనే కాస్త నడిచేదాన్ని. వెస్ట్రన్ టాయిలెట్ కాదు కనుక నాకు ఒక టాయిలెట్ స్టూల్ కొనిచ్చాడు వాడు. నా జీవితంలో అత్యంత నరకపూరిత క్షణాలు చూసింది లెట్రిన్కి వెళ్ళేటప్పుడే. ఆ భగవంతుడిని ఒకటే కోరేదాన్ని, ఈ ఒక్క పనికి మాత్రం నాకు ఓపిక ఇమ్మని, నడిచేలా చేయమని. నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి అనుకున్నట్టు కర్రతో కష్టపడి నడిచే నేను అది కూడా ఇబ్బందిగా మారి కోడలిపై ఆధారపడాల్సి వచ్చింది. తను మొదట్లో బానే ఉన్నప్పటికీ తర్వాత చిరాకు పడేది. కసురుకోవడం, గునుగుడు ఇవన్నీ మామూలు అయ్యాయి. మావాడు నన్ను చూసుకోవడానికి ఎవరినైనా పెడదామని అనుకుంటున్నాడు. అది ఒక నర్సుని. పూజ గోల చేస్తుంది నన్ను చూసుకోలేనని. వాడు ఇటు నాతో అటు తనతో
ఇబ్బంది పడుతున్నాడు. నాకు మనవరాలు ఉంది, పేరు జాహ్నవి. దాన్ని నేను జాను అంటుంటాను. తనకి నేనంటే ప్రాణం. తను ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది. ఇప్పుడు తను పెళ్ళై వేరే ఊరికి వెళ్ళిపోయింది. బాత్రూమ్కి వెళ్ళాక మళ్ళీ తెచ్చి పడుకోబెట్టింది. సాయంత్రం నాకు హాల్లో అబ్బాయి కోడలు మాట్లాడుకునే మాటలు చెవిన పడ్డాయి. పూజ, ఏమండి, మీ అమ్మ నొప్పులు నాకు వచ్చేసాయి. ఇంకా నా వల్ల కాదు, చెయ్యలేకపోతున్నాను. నాకు థైరాయిడ్ సమస్య ఉంది. అలసిపోతున్నాను. మీ అమ్మకి పెన్షన్ వస్తుంది కదా, ఒక నర్సును లేదా ఆయమ్మని చూడమని ఎప్పటి నుంచో చెప్తున్నాను. మీరు ఇదిగో అదిగో అనడమే తప్ప ఎవరినీ చూడట్లేదు. చూస్తున్నాను. ఈ రోజుల్లో ఇంట్లో ముసలాళ్ళని చూసుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. 15,000 అడుగుతున్నారు. నమ్మకస్తులని విచారించి పెట్టుకోవాలి. లేదా పేపర్స్లో చూస్తున్నాం కదా, ఇల్లు ఊడ్చేసి ఉడాయిస్తారు. మీ అమ్మ కన్నా ముందు నేనే చచ్చేలా ఉన్నాను. దేవుడు ఆమెకి చావు ఇవ్వడు, నన్ను తీసుకెళ్ళడు. ఏమంత సేవలు చేస్తున్నామని గింజుకుంటున్నావు? తను మా అమ్మ. చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన వయసు చిన్నది కాదు. మనకు మగపిల్లలు కూడా లేరు. రేపు నువ్వు లేదా నేను మంచాన పడితే ఈ మాత్రం దిక్కు కూడా లేదు మనకు. పూజ, ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. మీ అమ్మ మీకు దేవత కావచ్చు, నాకు కాదు. ఆ టాయిలెట్కి తీసుకెళ్ళడం, ఆ వాసన వచ్చే బట్టలు ఉతకడం, బట్టలు మార్చడం, అన్నం వండి పెట్టడం ఇక నా వల్ల కాదు. మనిషిని పెడితే పెట్టండి, లేదా లేదు. కొంపలో ఉంటే ఏదో ఒకటి గొడవ. మనసుకు ప్రశాంతత ఎక్కడుంది? నేను బయటకు వెళ్ళి వస్తాను. పూజ, వెళ్ళి తిరిగి రండి. మీదేం పోయింది? నేను వేగుతూ ఉంటాను. వాడు బయటికి వెళ్ళిపోయాడు. నాకు అవన్నీ విని మనసంతా బాధగా ఆవరించింది. ఎందుకు బతికున్నానా అందరికీ భారంగా అనిపించింది. ఎలా చనిపోవాలి అని ఆలోచనలు నా మనసులో మొదలయ్యాయి. రేపటికి నా బాధ పూజకి, మా అబ్బాయికి ఉండకూడదు. రాత్రి 8 అయ్యింది. పూజ నాకు అన్నం తెచ్చి ఇచ్చింది. నేను తినలేదు. అబ్బాయి ఇంకా రాలేదు. చివరిగా చూడాలనిపించింది వాడిని. వాడు పుట్టినప్పుడు క్షణం నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు రాత్రి వర్షం. టీచర్ ఉద్యోగం ఉన్నప్పటికీ జీతం చాలా తక్కువ. మొదటి కాన్పు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఆయన నన్ను చూడ్డానికి వచ్చారు. మా అమ్మ వాళ్ళది కూడా చిన్న ఇల్లు. రాత్రి నొప్పులు మొదలయ్యాక ఆయన చాలా గాబరపడ్డారు. వెంటనే మా నాన్న మంత్రసాన్ని పిలిపించారు. తెల్లవారుజామున 3 గంటలకు వీడు పుట్టాడు. తెల్లగా అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నాడు. ఆ క్షణం నా కళ్ళలో ఇప్పటికీ ఉంది. జాహ్నవి పుట్టిన క్షణం కూడా గొప్ప అనుభూతి. కోడలికి సిజేరియన్. తనని నేనే చేతిలోకి తీసుకున్నాను. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. జానుతో మాట్లాడాలని అనిపిస్తుంది. ఇంకా మాట్లాడనేమో. ఇద్దరం ఉద్యోగులమే కనుక భూములు కొన్నాం. ఈ ఇల్లు కట్టాం. ఇదే ఊరి చివర్లో 5 ఎకరాల పొలం ఉంది. దాని విలువ కోట్లలో ఉంటుంది. వేరే చోట మామిడి తోట ఉంది. ఆయన అన్నీ నా పేరు మీదే ఉంచారు. మా అబ్బాయి కూడా ఏ రోజు ఆస్తుల గురించి అడగలేదు. పూజ మాత్రం రాయించుకోండి ఆస్తులు, మీ అమ్మ ఎప్పుడు చనిపోతుందో తెలియదు అనేది. అప్పుడు బాధ కలిగిన తను అంతకన్నా గొప్పగా ఏం ఆలోచించగలదు అనిపించింది. రాత్రి 10 దాటింది. వాడు తాగి వచ్చినట్టు ఉన్నాడు. కాసేపు అరిచాడు. నా గదిలోకి వస్తాడని చూశాను, రాలేదు. కాసేపటికి ఇంట్లో ఏ అలికిడి లేదు. ఇద్దరు పడుకున్నట్టు ఉన్నారు. నేను నా తల దగ్గర
ఎప్పుడు భగవద్గీత ఉంచుకుంటాను. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు అని గీతాసారం. ఎందుకో ఆ పదాలు గుర్తుకొచ్చాయి. నా మందుల సంచిలో ఉన్న పెన్ తీసుకున్నాను. గీత చదివేటప్పుడు కొన్ని వాక్యాలు నేను పెన్నుతో అండర్లైన్ చేసుకునేదాన్ని. ఆ పెన్తో భగవద్గీత పుస్తకపు మొదటి పేజీలో వాడికి పూజకి అవసరమైన మరియు చెప్పాల్సిన మాటలు రాశాను. చెయ్యి సహకరించలేదు, కానీ ఎలాగోలా రాశాను. పుస్తకం మూసేశాను. తర్వాత చేతికర్ర తీసుకొని పక్కనే ఉంచి నా కింద వేసిన సన్నని బెడ్షీట్ని లాగాను. దాన్ని మెలితిప్పి పొడుగ్గా చేశాను. నా మంచం కొద్ది దగ్గరలో కిటికీ ఉంటుంది. నా ఒంట్లో సత్తువ అంతా ఉపయోగించాను. కర్రతో వంగి లేచాను. ఒకరి సాయం లేకుండా నడవలేని నేను 2 అడుగులు ఎలా వేశానో నమ్మలేకపోయాను. కిటికీకి చేరి ఆ బెడ్షీట్ని కిటికీ పైన ఉంచి కిందకి లాగాను. ఒకవైపు దాన్ని నా మెడకు కట్టుకున్నాను. కిటికీ ఎత్తులో ఉండటం నాకు ఉపయోగపడింది. నా మంచం పక్కన ఉన్న ప్లాస్టిక్ కుర్చీని కర్రతో లాగి దాన్ని కిటికీ దగ్గరగా ఉంచి కూర్చున్నాను. మెడకు కట్టుకున్న ముడి గట్టిగా వేశాను. పైన బానే ఉంది, అంతా చూశాను. ఆ క్షణం నన్ను నేనే నమ్మలేకపోయాను. నేనేనా అన్నీ చేస్తుంది అని భగవంతుణ్ణి తలుచుకున్నాను. మా వారు నాకు కనిపించారు. నా కోసం ఎదురు చూస్తున్నారు అనుకుంటాను. రేపటితో నా బాధ పూజకి ఉండదు. నా కొడుకు నా కోసం ఎవరిని చూసే పని లేదు. జానుని చూడలేకపోయాను. వాడిని కూడా అదే గుండెలో వెలితిలా ఉంది. ఇంకా నా కీళ్ళ నొప్పులకు నా మంచంలో జీవితానికి ముగింపు ఇస్తున్నాను. కుర్చీల నుంచి ముందుకు జరిగాను. ఇంకా ముందుకి వంగాను. అంచులో బరువు పెరిగింది. అమాంతం ముందుకి పడబోయాను. కుర్చీ వెనక్కి పడింది. నా మెడ బిగుసుకుపోయింది. నాలుక బయటకు వచ్చింది. నాకు విముక్తి లభిస్తుంది. మరుసటి ఉదయం లేచి వచ్చి చూసిన పూజ కెవ్వుమని అరిచింది. ఏమండి ఏమండి అని గట్టిగా అరుస్తుంది. అశోక్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ళ అమ్మ కిటికీకి వేలాడుతోంది. మంచం మీద ఉంచిన భగవద్గీత మొదటి పేజీ పక్కనే తెరిచి ఉంది. పూజ కళ్ళు దాని మీద పడ్డాయి. పూజ, తల్లిలా నన్ను చూసుకున్నావు. ఇంకో జన్మ ఉంటే నీకు కూతుర్లా పుడతాను తల్లి. తల్లి తన బిడ్డలను కసిరినట్టే నన్ను కసురుకున్నావు అనుకున్నాను. నీ తప్పేం లేదు. వాడు జాగ్రత్త అమ్మ. ఆస్తి మొత్తం నీ పేరు మీద 10 ఏళ్ల క్రితమే రాశాను. ఆ బీరువా తాళాలు నా మందుల సంచిలో ఉన్నాయి. ఎక్కువ కాలం ఇవ్వలేను, అందుకే వెళ్ళిపోతున్నాను. ఆ మాటలు చదివిన పూజ కళ్ళలోని నీరు ఆ పేజీ మీద పడుతుంది. అశోక్ ఏడుపులు వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.